అయితే ఈరోజు మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా గత 2 సంవత్సరాల నుంచి వివిధ అంశాలలో పార్లమెంట్‌లోనే కూర్చొని బీజేపీ వైఖరిని చూస్తున్నాం. బుల్డోజ్ చేయగలుగుతామన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నారు. అది ఒక సబ్జెక్ట్ వచ్చిన పార్లమెంట్ ఫ్లోర్ మీదైనా, బయటనైనా. వాళ్ళకు నమ్మకం ఏమేర్పడ్డదంటే, ఈ యొక్క యూనిటీని మనం బ్రేక్ చేయగలుగుతాము. వీళ్ళందరూ కలిసి కట్టుగా ఒక పర్టికులర్ సమస్యను పట్టుకొని కన్సిస్టెంట్ గా ఫైట్ చేయలేరు. మొదటి రోజు ఉంది, రెండో రోజు ఉండదు, రెండో రోజు 3, 4గో రోజు మర్చిపోతున్నారు, 4గో రోజు వీళ్ళు కూడా మర్చిపోతున్నారు అన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనం ఎవరన్నా బాధ్యత వహిస్తారా, ఎడ్యుకేషన్ మినిస్టర్ బాధ్యత వహిస్తారా నీట్ అంటే నిమ్మకు నీరెత్తినట్టు సమస్య అయిపోయింది. నీట్ రీ ఎగ్జామ్ అయిపోయింది, సప్పట్లు కొట్టిరు, అబ్బా బ్రహ్మాండంగా చేసినాం రీ ఎగ్జామ్. ఇటువంటి ఎప్పుడు కూడా పునరావితం కాకూడదు అనుకుంటున్నాం. కానీ అయినా కానీ సక్సెస్ఫుల్ గా రీ ఎగ్జామ్ ని కూడా సక్సెస్ఫుల్ గా చేసుకున్నామని ప్రచారం చేసుకున్నటువంటి గొప్పలు వాళ్ళు. అందులో భవిష్యత్ ఖరాబ్ అయిందో 11 మంది విద్యార్థులు చనిపోయారు సూసైడ్ చేసుకొని, ప్రెజర్ తట్టుకోలేక. తల్లిదండ్రులు ఎంతో మంది వాళ్ళ పిల్లల భవిష్యత్ కోసం అప్పులు చేసి మరీ వాళ్ళని కోచింగ్ సెంటర్లో చదివించి వాళ్ళ భవిష్యత్ ఎటు అర్థం కాని పరిస్థితిలో స్ట్రెస్ గురైనటువంటి అన్ని మర్చిపోయారు. అసలు ఏం జరగలేదు ఈ దేశంలో. అసలు దేశంలో కష్టాలు ఏమున్నాయండి? బ్రహ్మాండంగా నడుస్తున్న ఈ దేశం గురించి వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు అనే విధంగా వాళ్ళకున్నటువంటి సంస్థలు, వాళ్ళకున్నటువంటి బ్యాకప్, వాళ్ళకున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలు, ఆ కార్పొరేట్ వ్యవస్థలు కూడా మీడియా సంస్థలను ఏ విధంగా టేక్ ఓవర్ చేసినాయో ఈ రోజు పెద్ద పెద్ద జర్నలిస్టు కనుమరుగైపోయారు. ఎందుకు కనుమరుగైపోయారు అంటే, అసలు జర్నలిజం అనే దాని మీద ఏదైనా రాద్దాము, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేద్దాము, వాస్తవాలు ప్రజల చెంతకు చేరుద్దామంటే అవి కూడా కార్పొరేట్ సంస్థల పాలైపోయినాయి. ఇక రాసేటోడు ఎవడు, చూపించేటోడు ఎవడు? మనం రోజు నిద్ర లేచిన తర్వాత మన మొబైల్ ఫోన్ చూస్తే సోషల్ మీడియా, టీవీ పెడితే వాన్ మీడియానే. ఇక మనకు వాస్తవంగా మనంతలో మనమే కొన్నిసార్లు 2-3 రోజులు పోరాటం చేసినాక నిజంగానే పోరాటం ఎవరు ఏ తలరేలేదనేటట్టుగా చూపిస్తారు. జరుగుతుంది పోరాటం, ఒకరిని చూసి ఒకరిని చూసి నీరు గారిపోతారు. నిజంగానే అయిపోయింది ఇక పోరాటం, ఏం లేదు, సమస్య లేదా పై ఎక్కడ సమస్యలు అనే దాన్ని మ్యానిపులేట్ చేయబడుతుంది మనం అర్థం కాకుండానే. ఈ రోజు వెస్ట్ బెంగాల్లో చూసిరు, అధికారంలోకి వచ్చిన నెల రోజులు ఏ పొలిటికల్ పార్టీని కూడా సర్వైవ్ కాకుండా సామవేద దండోపాయాలు ప్రయోగించి అక్కడ ఉన్నటువంటి 20 మంది ఎంపీలను వాళ్ళు నాకు అందులో కొంతమంది ఎంపీలు చాలా క్లోజ్. అందులో సయాని, ఆమె ఒక చిన్న యాక్ట్రెస్, ఆమెకు సొంత సీట్ ఇచ్చింది మమతా బెనర్జీ, పార్లమెంట్ సీట్. నాతో కమిటీ మెంబర్లు ఎప్పుడు ఆమె మొబైల్ ఫోన్ కానీ ఆమె ఎక్కడ పెట్టుకున్న ఆమె ఫోటోనే ఉండేది అందులో. మరి ఈ రోజు వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టి ఏదో విధంగా అసలు అన్ని రాజకీయ పార్టీలను నిర్వీర్యం ఏ విధంగానైనా చేయాలన్న ఆలోచన. పాలిటిక్స్ అనే దాన్ని అసలు ఈ పాలిటిక్స్ అంటేనే మ్యాన్ పవర్, మజుల్ పవర్, మనీ పవర్ అనే కాడికి తీసుకొచ్చే పరిస్థితి ఇప్పుడు బీజేపీ చేస్తుంది. ఈ రోజు ఈ అయోధ్య ఇష్యూ చూడండి, భారతదేశ వ్యాప్తంగా కూడా అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం అనే ఒక సెంటిమెంట్ తోటి భారతదేశ వ్యాప్తంగా కూడా ఇంటింటికి అక్షింతలు పంపించి ఒక సెంటిమెంట్ ని క్రియేట్ చేసి ఈ రోజు అక్కడ అయోధ్యను నిర్మించిన తర్వాత వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో చూసి అక్కడ ఈ గుడిల కమిటీని ఏమేసిర్రు, అక్కడ వచ్చే చందాలు ఏ విధంగా వసూలు చేస్తుర్రు, ఆ చందాలని ఎంత ట్రాన్స్పరెంట్ గా వాటిని రిజిస్ట్రేషన్ చేస్తుర్రు అంటే ఇంత దేశవ్యాప్తంగా ఇంత పబ్లిసిటీ ఎన్నికల కోసమే చేసిరు తప్ప రాముని మీద ప్రేమ లేదు, రామాలయం మీద ప్రేమ లేదు. ఆ ట్రస్ట్ ను క్రియేట్ చేసి ఆ ట్రస్ట్ లో పెట్టిన మెంబర్లను కూడా వాళ్ళు ఏ రోజు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేసిన పరిస్థితి లేదు. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళని అంటే ఇక ఎప్పటికీ ఇది చూడకపోయి ఉంటే, ఇది కనపడకపోయి ఉంటే ఎప్పటికీ దోపిడీ నిత్యం జరుగుతూనే ఉండేది. ఈ దోపిడీ ఎప్పటికీ అంతులేని దోపిడీ. ఎన్ని చందాలు వస్తున్నాయో తెలియదు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు సెంటిమెంట్, తిన్నా తినకున్నా అరే రామ మందిరం కట్టేయాలన్న ఒక సెంటిమెంట్ ని క్రియేట్ చేసి పాపం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 10ో 10కో వాళ్ళకి అత్యవసరం నిజంగానే ఎక్స్ట్రా డబ్బులు ఉండి విపరీతంగా డబ్బులు లేని వాళ్ళే పెట్టింది ఇలా. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం దేశ ప్రజల ముందు ఈరోజు వాస్తవాలు తెలియజేయాల్సిన పరిస్థితి మన అన్ని పొలిటికల్ పార్టీస్ మీద ఉన్నాయి. ఉండొచ్చు భేదాభిప్రాయాలు, ఉండొచ్చు మనలో మనం ఒకప్పుడు, కానీ ఇప్పుడున్న వాస్తవం ఏంటంటే పొలిటికల్ గా సర్వైవ్ అవ్వడమే కష్టం. నిన్నగాక మొన్న చూసినాం మనం, లాస్ట్ ఎక్స్ట్రా సెషన్ కూడా పెట్టిర్రు దేనికోసం, డీలిమిటేషన్ అని చెప్పి. ఉమెన్ రిజర్వేషన్, డీలిమిటేషన్ ఇంకా అని ఒక కోంబో ప్యాకేజ్ పెట్టిర్రు. అసలు అది కూడా మీరు అర్థం చేసుకోండి. మనం ఉమెన్ రిజర్వేషన్ ఇప్పుడు కాదు, మేము 2023లోనే ఉమెన్ రిజర్వేషన్ కి అందరం ఏకీభవించినాం. 543 మందిలో 541 మంది ఓకే అన్నారు. మీరు ఇప్పుడు చేసుకుంటారా అప్పుడు చేసుకుంటారా మీ ఇష్టం అని చెప్పి వదిలేసినాం. 26 తర్వాత కాస్ట్ సెన్సస్, జనగణన తర్వాత చేస్తామని చెప్పింది బీజేపీ వాళ్ళు. ఇప్పుడు సడన్ గా వచ్చి 2011 సెన్సస్ అన్నప్పుడు మరి 2011 ప్రకారం సెన్సస్ చేస్తే ఎవరు వద్దంటారు? 543 సీట్లలో చేసుకోరు. మీరు 850 సీట్లు చేస్తా అని చెప్పి మీ ఇష్టానుసారంగా మీరు డిసైడ్ చేసి మీరు ఏదో చేద్దామన్న ఆలోచనతో పోతే 2/3 మెజార్టీ కావాల్సి వచ్చింది. కానీ జనానికి ఏం చెప్పిర్రు?
అటు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లు ఇటు తమిళనాడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం ఆ 3 రోజులు పెట్టి 15, 16, 14, 15, 16 పెట్టి 17 నుంచి పోయి ప్రచారం చేసుకుని 21కి ఎన్నికలు. లాస్ట్ రోజు ప్రచారం 20వ తారీఖు. ఆ 3 రోజులలో వీలైనంత వరకు వీళ్ళంతా మహిళా వ్యతిరేకులు అని చెప్పనీకి ఆ బిల్లు పెట్టి, ఆ బిల్లు చెల్లదని తెలుసు, ఆ బిల్లు కాదని తెలుసు. సో ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన, దేశ ప్రజలను తప్పుతో పట్టించేటువంటి ఒక ఆలోచన, ఈ చిన్న విషయం కాదు. మనం వాళ్ళని ఈజీ తీసుకుంటే అసలు ఇక ఏ పొలిటికల్ పార్టీ ఈ రౌండ్ టేబుల్ మీటింగ్లు కూడా ఉండవు. ఇక వచ్చేటోడు కూడా రాదు. ఏమొస్తారు? ఏమన్నా వర్కౌట్ అయితే రావచ్చు యుద్ధం చేస్తే. ప్రతి పొలిటికల్ ఒకప్పుడు ఎవరికో ఒకరికి ప్రొఫెసర్ గారు పెద్ద మనుషులు ఉన్నారు, ఎస్లీ గారు ఉన్నారు. ఒకప్పుడు ఏదో ఒక ఆలోచనతో రాజకీయ, ఇప్పుడు ఏ ఆలోచన కనుమరుగైపోతారు. తట్టుకోలేమన్న ఈ వద్దురాబాయి సంసారం చేసుకుందాం పెళ్ళం పిల్లలతో, ఎందుకురా నాయన ఇది కొత్త రోజు బంద్ చేస్తారు ధర్నా. ఈ రోజు నరేంద్ర మోడీకి ఏమన్నా 70% మెజార్టీతో గెలిచి ప్రధానమంత్రి అయిందా? పాస్ కాలే. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వాళ్ళ బతుకు మద్దతు ఇచ్చారు. దాన్నే మెజార్టీగా ప్రపంచం అంతా చెప్తున్నాడు. విశ్వగురువు నీ అమ్మ నన్ను మొత్తం భారతదేశ ప్రజలు ఇంటింటికి నాది రాముని ఫోటో, ఇద్దరిదే ఫోటోలు ఉంటాయి, ఎవ్వరి ఫోటోలు ఉండవని చెప్తున్నారు బయట పోయి. వాళ్ళు నిజమే అనుకుంటారు. ఇంత పెద్ద నాయకుడు ఎక్కడ పుట్టిన, ఇంత పెద్ద ఈ డెమోక్రటిక్ కంట్రీలో, ప్రజాస్వామ్య దేశంలో 3వ అధికారంలోకి ఇంత బ్రహ్మాండమైన విశ్వగురు ఏ రంగు వచ్చిన వాళ్ళకు తెలియదు. ఆయన 30% వచ్చినాయి మార్కులని. ఆయనకు 70% వ్యతిరేకంగా ఓటు వేసిర్రు ప్రజలు. కానీ ఆ ఓట్లన్నింటినీ మనకున్నటువంటి విధానము, మనకున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లొసుకులతోటి అవన్నీ కూడా తీసుకొచ్చి ఆయన డబ్బలు వేసుకుంటుండు. ఆ పార్టీలు, చిన్న చిన్న పార్టీలు అన్ని తీసుకొచ్చి కలెక్షన్ చేసి ఇలా పడేస్తుంది. ఇప్పుడు ఆ 20 మందిని తీసుకుపోయిండు, రాజ్యసభలో 7 మందిని తీసుకుపోయిండు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని. నిన్న మొన్న ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శివసేన యూబీటీలకు వెళ్ళి కొంతమందిని తీసుకుపోతుండు. ఇక కాన్ఫిడెన్స్ ఏడికి వచ్చింది అంటే అసలు డెమోక్రసీయే లేదప్పా. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడిది? ప్రజాస్వామ్యంలో వీళ్ళు చెప్పే రూల్స్ ఎక్కడి? మొత్తం మడత పెట్టి డబ్బలేదు 250 ఇష్టానుసారంగా నేనే అధికారంలో ఉంటాను ఒక ధైర్యంతో నరేంద్ర దీన్ని మనమందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మాట్లాడుకోవడం చాలా ఈజీ 4 గోడల మధ్యన, ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు పట్టుదల ఉండాలి. ఇలా ఎవరో ఒకడు అమెరికాలో ఒక జడ్జి మాట్లాడిన మాటను పట్టుకొని నిరుద్యోగుల గురించి వాళ్ళని కాక్రోచెస్ అన్నాడని, బొద్దెంకలు అన్నాడని చెప్పి ఒక చిన్న స్లోగన్ని లేపితే ఇన్ని మిలియన్ల మంది, ఇన్ని లక్షల మంది ఈరోజు సంతకాలు పెట్టి అఫిడవిట్ సైన్ చేసినట్టు ఎంత వ్యతిరేకత ఉన్నట్టు ఈ దేశంలో. మరి ఎందుకు మనం ఆ వ్యతిరేకతను ఎన్కాష్ చేసుకోలేకపోతున్నాం? ఈవెన్ మా పార్టీ 130 ఏళ్ల చరిత్ర పార్టీ, ఈరోజు 100 మంది ఎంపీలు ఉన్నాం, ఈ అధికారంలో కూడా ఉన్నాం. కానీ భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎంత ఉందో, ఒక సామాన్యమైన వ్యక్తి ఎక్కడో టెక్సాస్ సిటీలా ఉద్యోగం చేసుకుంటాడో చిన్న వెబ్సైట్ స్టార్ట్ చేసి దాంట్లో ఒక అంశాన్ని పెడితే 2 రోజులు ఇట్లా కదిలింది. కానీ తర్వాత మళ్ళీ చేసి దాన్ని తొక్కేసిరు అనుకో, ఇప్పుడు కనపడకుండా ఎక్కడ ఏ మీడియాలో కనపడకుండా అన్ని మీడియాలను మూసేసిరు, అన్ని డోర్లు మూసిరు, అన్ని ఐఎమ్ టెలింగ్ ద వేస్. విధంగా ఏ విధంగానైతే ఆ ఉద్యమాన్ని కూడా తొక్కేయాలని చూస్తారో మీరు అర్థం చేసుకోరు. సరే, ఇప్పుడే ప్రొఫెసర్ గారు చెప్తున్నట్టు కోర్ట్స్ వల్ల దాన్ని రీఇన్స్టేట్ చేసి వాళ్ళని మళ్ళీ ఫర్దర్గా వాళ్ళ హెసిటేషన్స్ ని ఎట్టి పరిస్థితులు ఆపొద్దు అనేది ఒకటి డెసిషన్ తీసుకోవడం. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఈ న్యాయ సంస్థలన్నా కొద్దిగా ముందుకు వచ్చి ఇటువంటి పరిస్థితులు చేస్తేనే నిలబడగలుగుతాం మనం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఈరోజు ఒక అంశాన్ని తీసుకొని మీరు ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకున్నాం మనం. ఈ అంశం చాలా సీరియస్ అయిన అంశం. ఇది అందరూ కూడా ప్రతి మూలకు మాట్లాడాల్సిన అంశం. నిజంగానే మేము కూడా ఎంత పెద్ద పొలిటికల్ పార్టీ, ప్రతి దగ్గర మాకు మండల పార్టీ ఉన్నాడు, మాకు బూత్ ఉన్నది, మాకు వ్యవస్థ ఉంది, కింది దాకా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నటువంటి సబ్జెక్ట్. ఇంతకంటే గొప్ప సబ్జెక్ట్ ఏముంటుంది? ప్రతి మనిషికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ చెప్పండి. ప్రతి మనిషికి అర్థమయ్యేది రాముడు. రాముడి హుండీలో చెయ్యి పెట్టి దొంగతనం జరిగింది అన్న విషయాన్ని ప్రతి ఊర్లో వాళ్ళు ఏ విధంగానైతే అక్షింతలు పంపించి సెంటిమెంట్ రేకెత్తించడానికి ప్రయత్నం చేసిర్రో, భారతదేశ వ్యాప్తంగా కూడా
ప్రతి బూతులో, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో మనం ఈ ప్రచారాన్ని చేసినట్టయితే ప్రజల్లో వాళ్ళ గురించి కొద్దో ఒప్పో తెలిసిపోతుంది. కానీ చేయాల్సిన బాధ్యత ఏంటంటే, ఈరోజు మా మహేష్ కుమార్ గౌడ్ గారైనా, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా, మరి వాళ్ళేం ప్రత్యేకత వాళ్ళకేం లేదు, వాళ్ళు కూడా ఇందులోనే ఒక భాగం. ఎలా మనం ఇక్కడ పోరాటం చేసి అధికారంలోకి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఓవరాల్ గా అందరినీ మింగనికే పెద్ద కొండచెలం పైన ఉందన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోవద్దు. వీళ్ళు ఏదో మమ్మల్ని కాదు చూసేది, వాళ్ళనే నాకు సంబంధం లేదు అనుకుంటే వాళ్ళ పొరపాటు. మింగేది అందరినీ మింగుదామనే ఉన్నాడు. ఒకరోజు నిన్ను, నేను నెక్స్ట్ రోజు వాళ్ళను. ఈ విషయాన్ని గమనించి అందరు కనుక అలర్ట్ కాకపోతే తర్వాత మనం ఏమన్నా డెమోక్రసీలో మనం ఫైట్ చేయవచ్చు. అసలు డెమోక్రసీయే లేనప్పుడు నువ్వు నేను ఫైట్ చేసేది ఏందిగా? ఇష్టానుసారంగా డీలిమిటేషన్ చేసి ఎవరు గెలవకుండానే డీలిమిటేషన్ గీతలు గీసిరు అనుకోండి. వాళ్ళ అంచనాలు వేసి వాళ్ళ సర్వేల ప్రకారమే ఏ ఊరు ఎటుండాలనో, ఏ వాడ ఎటుండాలనో వాళ్ళే గీతలు గీసి ఏ ఓటు ఎట్టేసుకోవాలనో, ఏ ఓటు ఎట్లేయొద్దో, ఎస్ఐఆర్ ప్రాసెస్ మీద అన్ని ఓట్లు, ఇష్టమైన ఓట్లు, నష్టమైన ఓట్లు, మనకి ఏం ఓట్లు అన్ని దళితుల ఓట్లు, మైనార్టీ ఓట్లు మనకు వడవు, ఈ ఓట్లన్నీ డిలీట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో చేసి ఏం చేస్తావు? ఒక పక్కన ఎస్ఐఆర్ ద్వారా ఓట్ చోరీ, ఒక పక్కన నువ్వు నచ్చకపోతే నువ్వు ఏమో సీట్ చోరీ, కూర్చున్న తర్వాత కూర్చోక ముందు వీలైతే కుర్చీ గుంజాలి. వీడు ఎట్టి పరిస్థితులు అటు ఇటు చేసి కుర్చీ గుంజుకొని కుర్చీని తీసుకుపోవాలి. ఏ విధంగానైనా సర్వే కావాలన్న ఆలోచనతో వాళ్ళు ముందుకు పోతుర్రు. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను ఒక పార్టీలో ఒక సభ్యుని మాత్రమే. కానీ అన్ని పొలిటికల్ పార్టీస్ ఈరోజు ఫస్ట్ డెమోక్రసీని, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు జరగబోయే ప్రమాదం ఏంటంటే, ఈ వచ్చే మాన్సూన్ సెషన్లో వాళ్ళు పెట్టబోయే బిల్స్, మాకు నిన్ననే నోటిఫికేషన్స్ మాకు వచ్చినాయి బిజినెస్ ప్లాన్. కాకపోతే దాంట్లో వాళ్ళు ఏం చెప్పరు. మాకు 24 hours బిఫోర్ డిసైడ్ చేస్తారు ఏదైనా వేయాలంటే. ఒకవేళ వాళ్ళు గతంలో కనుక మనం అనుకున్నట్టు నా అప్కి బార్ 400 అని చెప్పిండు ఆయన దొరవారు. సరే 400 రాలేదు ఆయనకు, 200 చిల్లర వచ్చినాయి కానీ, 220 230 వచ్చినాయి కానీ, 240 అప్కి బార్ 400 ఎందుకనంటే 400 వస్తే బాబాసాహెబ్ గారు సార్ రాసిన రాజ్యాంగానే మార్చాలన్న ఒక దురాలోచన వాళ్ళకు ఉండే. ఏంద్రబోయ్ ఆలోచన, ఆ పుటిన్ ఉండే కదా, పుటిన్ లెక్క చేద్దాం అనుకోండి ఈ దేశాన్ని. ఆ కాన్స్టిట్యూషన్స్ అన్ని మార్చేసి ప్రెసిడెంట్స్ రూల్ తీసుకొచ్చేసి ఏదో వాళ్ళు ఏంటంటే ఇంతకంటే గొప్ప అవకాశం లేదు, అందరు సర్దుమనిపోయారు, ఎవ్వరు కూడా యాక్టివ్ లేరు, మళ్ళీ లేస్తే వీళ్ళు మనం మింగుతారు, ఖతం చేయాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని సార్, ఎందుకంటే అట్లీస్ట్ ఇనిషియేట్ చేసిరు. నేను ఏమంటున్నా అంటే, చాలా సమస్యలున్నాయి, ఎవరం పట్టించుకుని ఏదో విధిగా పొద్దున్న లేస్తున్నాం, పని చేసుకుంటున్నాం, పార్లమెంట్ సభ్యునిగా పోతున్నాం, 4 మీటింగ్లు అటెండ్ అవుతున్నాం, పార్లమెంట్కి పోతున్నాం, మాట్లాడుతున్నాం, స్టాండింగ్ కమిటీలు పోతున్నాం, ఏదైనా పిలిస్తే సార్ పిలుస్తున్నాం, ఎవరు పిలుస్తున్నాం, మీటింగ్లు అటెండ్ అవుతున్నాం. కానీ ఫోకస్డ్ పొలిటీషియన్స్ గా ఇప్పుడు ఎదిగే పరిస్థితులు లేవు. రాజకీయాలలో ఫోకస్ తప్పింది, దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. కాబట్టి ఇటువంటి అంశాలు ఏదైనా సార్, మీరు కమ్యూనిస్టునైనా, ఎందుకంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించేది. ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా, ఎస్పెషల్లీ నేను చాలిగౌరవం నగర్కల్ నియోజకవర్గం నాకు గతంలో, మా దగ్గర నరరాఘవరెడ్డి గారు బ్యాక్ టు బ్యాక్ ఎన్నిసార్లు పవర్లోకి వచ్చారు. మా దగ్గర మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఏం తెలియకపోయేది, కమ్యూనిస్టు కాంగ్రెస్, డబ్బులే ఉండకపోయేది రాజకీయాలలో మీలాంటి ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ అవకాశం ఆ రోజులలో దండిగా ఉంటుండే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు మారిపోయినాయి. ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కూడా మల్టీ ఫోకస్డ్ అయిపోయారు. ఎవడన్నా మంచి ఆలోచనతో వచ్చినా కూడా వాడి ఆలోచన ఖరాబ్ అయింది, వాడు ఫోకస్ పట్టాలు తప్పిపోతాడు వాడు ఇప్పుడున్న వ్యవస్థలకు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి సింహాద్రి యాదవ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎన్నో అంశాలున్నాయి, ఇటువంటి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇటువంటి గ్రౌండ్ రూల్లకు తీసుకోవడానికి మీడియా మిత్రులకు కూడా నాది ఒకటే విన్నపం, ఇది ఒక చిన్న కార్యక్రమం కావచ్చు, ఇది పెద్ద 5 star హోటల్లోనో లేకపోతే పెద్ద వేదిక మీద పెట్టి దేశవ్యాప్తంగా కనపడేంత గొప్పగా చేయకున్నా కానీ ఒక కార్యక్రమం చేసిరు ఇక్కడ ఒక ఇష్యూ మీద, దీన్ని ప్రజల్లో తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మీద. అది చిన్నదైనా పెద్దదైనా, ఇక్కడ చాలా పెద్ద మనుషులు ఉన్నారు, ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను కూడా వచ్చినాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి దీన్ని క్యారీ చేసి జనాలలోకి ఈ ఇష్యూని తీసుకుపోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి అందరికి నమస్కారం.